నమస్కారం, నా పేరు గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సక్రమంగా సంక్షేమ ఫలాల అర్హుల జాబితా సేకరణ, అర్హుల ఎంపిక ప్రక్రియ తనిఖీలో సిబ్బందికి కలెక్టర్ సూచన. పసుపు బోర్డు ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను మరవలేం. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా బోర్డు ప్రారంభ కార్యక్రమం చేపట్టడం తగదని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం. సర్కార్ ఆసుపత్రిలో తీరని సమస్యలు, కొత్త సూపరింటెండెంట్ వచ్చినా అందని వైద్య సేవలు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన, మున్సిపల్ కార్యాలయం ఎదుట మెప్మా ఆర్పీల ధర్నా. పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ శ్రేణుల హర్షాతిరేకలు, ప్రధాని ఎంపీ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి తలపెట్టిన పలు పథకాల గురించి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి పరిశీలనలో సమగ్ర వివరాలను సేకరించాలని ఆదేశించారు. సిరికొండ, దరిపల్లి మండలాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సమగ్ర వివరాలను సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు, సర్వే బృందాలకు సూచించారు. సేకరించిన వివరాలను వెంట తప్పులు లేకుండా క్రమ పద్ధతిలో రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని, తద్వారా డేటా ఎంట్రీ సమయంలో పొరపాట్లకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. సిరికొండ, దర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాలలో కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటిస్తూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. పెద్దవాల్గోట్, సిరికొండ, మైలారం, దుబ్బాక, దనంబండ తాండా తదితర గ్రామాల్లో రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను నిశ్చితంగా పరిశీలన జరిపారు. అర్హులైన లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు, సేకరించిన అంశాలను రిజిస్టర్లలో క్రమపద్ధతిలో నమోదు చేస్తున్నారా లేదా అని తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఫీల్డ్ వెరిఫికేషన్ వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ సమగ్ర వివరాలను సేకరించాలని, ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తులు, సామాజిక ఆర్థిక సర్వే వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిచేసుకోవాలని అన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి నాలా కన్వర్షన్, భూసేకరణ, లేఅవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించాలని, భూభారతి పోర్టల్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా వాస్తవ వివరాలను నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డులలో పేర్ల తొలగింపుతో పాటు కొత్త పేర్లను చేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉన్నందున దరఖాస్తుదారుని కుటుంబంలోని సభ్యులందరి వివరాలను సేకరించాలని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సిరికొండ మండల స్పెషల్ ఆఫీసర్ నాగారావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు. మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును పునర్నిర్మించాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, కె సూర్యం డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి అందుతున్న వేతనాలతో వారి జీవనం కష్టంగా మారిందని వారు పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యవర్గ సమావేశం శ్రామిక్ భవన్ కోటగల్లిలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల కర్తవ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, కె సూర్యం మాట్లాడుతూ కార్మిక వర్గానికి అందుతున్న వేతనాలతో వారి జీవనం కష్టంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును అన్ని కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో భర్తీ చేయాల్సింది పోయి కేవలం ప్రభుత్వ అనుకూల ఒక సంఘానికే ప్రాతినిధ్యం ఇవ్వడం కార్మికులను ద్రోహం చేయడమే అనే అవుతుందన్నారు. మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డును వెంటనే పునర్నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అసంఘటిత రంగాలైన ఆటో, మోటారు, హమాలీ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీల అనుకూల చట్టాలను తీసుకొస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నదని అన్నారు. అన్ని రంగాల కార్మికులకు శాస్త్రీయంగా వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్,
జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, ఎం వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు రవి, కిషన్, సత్యక్క, లక్ష్మణ్, మురళి, లక్ష్మణ్, సాయిరెడ్డి, కిరణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోజు నిజామాబాద్ జిల్లా యూసీఐ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో బీడీ కార్మికులకు గతంలో 2016 రూపాయల జీవన భృతి ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తున్న సందర్భంగానే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2016 నుంచి 4,000 రూపాయలకు పెంచి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలే. అంతేకాదు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ లేదా కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నటువంటి 73 రంగాలకు చెందినటువంటి కార్మికుల యొక్క కనీస వేతనాలు నిర్ణయించి జీవోలను కూడా విడుదల చేస్తాం. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం దాటినప్పటికి కూడా కనీస వేతనాల సవరణ దిక్కులేనటువంటి స్థితి ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతభత్యాలు 26,000కు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పెంచకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా జిల్లా కమిటీ చర్చించి కార్యక్రమాన్ని రూపొందించుకోబోతుంది. కనుక ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపైన జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటును హర్షిస్తూ నవీపేట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎన్నో ఏళ్ల పసుపు రైతుల కోరిక కలను బీజేపీ సాధ్యం చేసిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నవీపేట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల సంబరాలు నిర్వహించారు. పసుపు బోర్డు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైన పల్లె గంగారెడ్డిని మండల శాఖ ఆధ్వర్యంలో వారి స్వగ్రామం అంకాపూర్ వెళ్లి సన్మానించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు త్యాగ సరీన్ మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా కిసాన్ సన్మాన్ నిధి ద్వారా 10,000 అందించిన మోదీ సంక్రాంతి సందర్భంగా 3 దశాబ్దాల నాటి కలను ధర్మపురి అరవింద్ సాధించి ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు పసుపు రైతులకు అందించడం జరిగిందన్నారు. నవీపేట మండల శాఖ తరఫున ఎంపీ అరవింద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి సైతం అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు త్యాగ సరీన్తో పాటు సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, వంశీమోహన్, మాజీ ఎంపీటీసీ రాధా, కిసాన్ మోర్చా అధ్యక్షులు భోజన్న, మండల ప్రధాన కార్యదర్శులు ఆనంద్, రాజేందర్, రామకృష్ణ, భూషణ్, శ్రీకాంత్, బండారి రాజశేఖర్, గణేష్, రాము, గంగాధర్, సాయిలు, ప్రవీణ్, భానుగౌడ్, గోపాల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 2019లో బాండ్ పేపర్ రాసిచ్చి నేటికి దానికి కట్టుబడి ఉండి పసుపు బోర్డు సాధించడమే కాకుండా నేడు ఈరోజు పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలో సాధించుకోవడం ఎంత గొప్ప శుభసూచకం. దీంట్లో భాగంగా మన పల్లె గంగన్న గారిని పసుపు బోర్డు చైర్మన్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. పనులు కూడా చకచక ప్రారంభం కూడా కానున్నాయి. కాబట్టి రైతాంగం ఎంతో సంతోషిస్తుంది. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు సాధించడం జరిగింది. మోదీ గారు అనుకుంటే ఏదైనా సాధ్యం. నిజామాబాద్ వచ్చి మరి పసుపు బోర్డుని శాంక్షన్ చేసిపోవడం గొప్ప శుభసూచకం. ఎందుకంటే అంత గొప్ప నాయకుడు ధర్మపురి అరవింద్ అన్న గారు ఏదైనా సాధించగలడని వారు నిరూపించాడు. రానున్న కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని గత ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ఇప్పటికి కూడా సాధ్యం కాలేదు. నేటికి కూడా చెప్తున్నాం, మరో అవకాశం మీకు ఇచ్చిర్రు కాబట్టి ఇప్పటికన్నా ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి ఈ చుట్టుపక్కల ఉన్న రైతాంగాన్ని ఈ చెరుకుని అభివృద్ధి చెందేలా ఆసియాఖండంలోనే అతిపెద్ద చెరుకు ఫ్యాక్టరీ కాబట్టి దాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం. లేదైతే ధర్మపురి అరవింద్ గారికి తక్షణమే అందిస్తే దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి ఇది ఆలోచించాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రైతాంగానికి ఇదే నూతన సంవత్సరం సందర్భంగా మన మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 10,000 పెంచడం జరిగింది. రైతాంగానికి 60 పెద్దబడే రైతాంగానికి సబ్సిడీ యూరియా ద్వారా కానీ బీజేపీ ద్వారా కానీ ప్రతి విషయంలో మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి ఇది మోడీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని మేమందరం స్వచ్ఛందంగా చెప్తున్నాం. భారత్ మాతాకి జై జవాన్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ప్రశ్నిస్తూ వెలుగులోకి వచ్చిన పోస్టర్లు అతికించిన వారు దొరికినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.
సదరు వ్యక్తులు గతంలో బీజేపీ నాయకుని వాహనంపై దాడి చేసిన ఘటనలు అందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని విమర్శిస్తూ వేసిన పోస్టర్ల ఘటనను ఖండిస్తూ ఆర్మూర్ ప్రెస్ భవనంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డిలు ఇద్దరూ తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆకుల రాజు ఈ సందర్భంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా అతికించిన పోస్టర్ల విషయంలో రాము, విజయ్ అనే ఇద్దరిని పోలీసులు పట్టుకొని హడావుడి చేశారని అన్నారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలివేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. గతంలో కూడా బీజేపీ నాయకులు వెళ్తుండగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు రాము, విజయ్లు ఇస్సపల్లిలో జరిగినటువంటి దాడిలో ముఖ్య పాత్రధారులని చెప్పారు. ప్రస్తుతం కూడా వారే ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. వారిపై పోలీసులు కేసులు పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సపోర్ట్ చేస్తుందని విమర్శించారు. మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కంచటి గంగాధర్, నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి గంగోని సంతోష్, జిల్లా అధికార ప్రతినిధులు గంగాధర్, జస్సు అనిల్, బీజేపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, చిన్నారెడ్డి, మీసాల రాజేశ్వర్, కాంగ్రెస్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులు ప్రజలందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏదైతే నిన్న నందిపేట మండల కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యే గారి మీద ఏదైతే అనుకోకుండా కావాలని దురుద్దేశంతో వేసిన పోస్టర్లది నిన్న ఒక దాడి సంఘటన జరిగింది. ఎవరైతే అక్కడ జోబ్కు సంబంధించిన రాము అని ఇంకో వ్యక్తి, విజయ్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా కావాలనే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరియు ఇక్కడ ప్రజెంట్ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి గారు వీరిద్దరి ప్రోద్బలంతోనే కావాలనే ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన మీద గౌరవ భంగం కలిగించేటట్టుగా పోస్టర్లు అంటేయడం జరిగింది. దానికి మా బీజేపీ కార్యకర్తలు స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే గత 4-5 గంటలుగా అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎట్టకేలకు పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మా ముందే వారిని పూర్తి సెక్యూరిటీతో తీసుకొచ్చి వివిధ రాజమర్యాదలు చేసి వేరే వేరే స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏదైతే జీవన్ రెడ్డి మా టీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నాడని చెప్పడం, మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే నిన్న వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వారు గతంలో కూడా మన ఇసపల్లి గ్రామంలో అరవిందన దాడి ఘటనకు సంబంధించిన వాళ్ళు ప్రధాన సూత్రధారులు, వాళ్ళను బీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు. జీవన్ రెడ్డి, మీకు ఈ ఆర్మూర్ అసెంబ్లీలో మీ అధ్యాయం ముగిసింది. గత 10 సంవత్సరాలుగా ఎంత అల్లోకల్లోలంగా ఉన్న ఆర్మూర్ ఈ రోజు గత సంవత్సర కాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా మీ ఆటలు బంద్ చేయండి. అదేవిధంగా మీ చీకటి దోస్తు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి గారు, మీరు ఇద్దరు కలిసినా కూడా మమ్మల్ని రాకేష్ రెడ్డి గారిని కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ గవర్నమెంట్ మీద కొట్లాడనే ఉద్దేశంతో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధం హామీలు ఇచ్చిందో దాని మీద మీరు పోరాటం చేసి ఇక్కడ ఆర్మూర్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు కొద్దిగైనా తెలివి ఉంటే వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నా. కానీ ఇలాంటి చిల్లర మాటలు, చిల్లర పనులు చేసి మీ ప్రతిష్టను దిగజార్చుకోకూడదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా వినయ్ రెడ్డి, ఇక్కడ మీరు ఏదైతే అధికారంలో ఉండేది ఆర్మూరు కాన్స్టిట్యూన్సీలో చిన్న చిన్న పనులు ఏదైతే అక్రమ దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కేవలం మీ ధనార్జన కోసమే మీరు ఈ అధికారం. పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీతో అనేక మార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలపకుండానే బీజేపీ నాయకులు హడావిడిగా పసుపు బోర్డును ప్రారంభించడం శోచనీయమని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరిని ఆయన తప్పుబట్టారు. పసుపు బోర్డును జిల్లాకు తేవడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులను అవహేళన చేస్తూ మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. పసుపు రైతులను నమ్మిస్తూ ఇన్నాళ్ళు మోసం చేసి ఇప్పుడు తానే పసుపు బోర్డు రావడానికి కారణమని చెప్పుకున్న అరవింద్ వైఖరి సరికాదన్నారు. గత హయాంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. రైతులను, తెలంగాణ ప్రజలను నిట్టనిలువున ముంచిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజాదరణను పొందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నేత నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు అన్నది నిజామాబాద్ కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలలో
ముఖ్యంగా పసుపు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక 40 సంవత్సరాల చిరకాల కోరిక అది. మీకు అందరు కూడా తెలుసు 2019 నుండి రైతు ఐక్యవేదిక పేరు మీద మెయిన్గా మరి కాంగ్రెస్ తర్వాత అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి కవిత ఇచ్చిన మాట మీద నిలబడలేదు, మరి పసుపు రైతులకు మోసం చేశారని చెప్పి అప్పుడు ఎలక్షన్లో కూడా పసుపు రైతులందరూ కూడా ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేసినటువంటి సందర్భాలు మీకు అందరూ కూడా తెలుసు. చాలా సంతోషం. నిజంగానే మేము కాంగ్రెస్ పార్టీగా రైతుల యొక్క చిరకాల కోరిక తీరింది కాబట్టి మేము ఈ పసుపు బోర్డును స్వాగతిస్తూ ఉన్నాం. అయితే పసుపు బోర్డు ప్రారంభించినటువంటి తీరు అంటే ఆగమేఘాల మీద ఇప్పుడు ఒక పండుగ పూట మధ్యాహ్నం పూట అనౌన్స్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా, ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉంది, దీంట్లో కూడా వ్యవసాయ మంత్రులు ఉంటారు, తర్వాత కామర్స్ మినిస్టర్ ఉన్నాడు, జిల్లా కలెక్టర్ ఉన్నాడు, యంత్రాంగం ఉంది, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా తెలకుండా వర్చువల్గా పేరు మీద ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు అక్కడ ప్రారంభించి మన స్థానిక ఎంపీ అరవింద్ గారు తర్వాత సంజయ్ గారు ఉండి అక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ప్రారంభించిందంటే నిఖిల్ సాయి హోటల్లో ప్రారంభించారు. అసలు ఎవరికి ఇంటిమేషన్ లేదు. అంటే అంత ఆగమేఘాల మీద మరి 13వ తారీఖు అనౌన్స్ చేసి 14వ తారీఖు ఇనాగ్రేషన్, అది కూడా వర్చువల్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అంటే ఇది ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి చాలా పోరాటాలు జరిగినాయి కాబట్టి మరి పసుపు రైతులందరినీ కూడా ఇన్వైట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ మరి కామర్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇక్కడ వేదిక మీదకి పిలిచి మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి అవసరం ఉంటే ఒక 4 రోజులు లేట్ అయినా కానీ పీయూష్ గోయల్ గారే మరి కామర్స్ మినిస్టర్ సెంట్రల్ పీయూష్ గోయల్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభించి రైతులను అడ్రస్ చేస్తే బాగుండేది. అదే దొంగతనాన్ని చేసినట్టున్నది. దానికి ఇంకా మరి అరవింద్ గారు మాట్లాడిన విధానం, మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే ఇంత తొందర ఏమొచ్చింది, మరి వచ్చినా కానీ అంటే మరి స్టార్ట్ చేసిన విధానం బాగలేదు, మరి ఒకవేళ పసుపు బోర్డు వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెగ్యులర్గా రికమెండెడ్ లెటర్స్ వల్లనే వచ్చింది అని మాట్లాడడం జరిగింది. దానికి ఆయన ఒంటి మీద కాలెత్తి ఏదో పెద్ద చిన్న లేకుండా ఒక అగ్రికల్చర్ మంత్రి అని చూడకుండా కూడా ఈగతో పోల్చి ఏదో బండి చక్రం మీద ఈగ వాళ్తుంది, ఆ ఈగనే బండి దింపినట్టు అవుతుంది, ఎటో పోయినావు మరి అంటే అతి గర్వంగా అంటే కళ్ళు నెతికెక్కి మాట్లాడినట్టు అనిపించింది. దానికి మేము తీవ్రంగా ఆయన అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో ఆరోపణలు ఉన్నాయో మా అగ్రికల్చర్ మంత్రి మీద చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినటువంటి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. యువత ఆన్లైన్ ఆటల జోలికి పోకుండా శారీరక దారుఢ్యం కోసం క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి ఉద్బోధించారు. ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని, క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మండలం డిచ్పల్లి తాండా రాథోడ్ యూత్ సభ్యులకు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి గురువారం వాలీబాల్ నెట్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు సంజీవరెడ్డి యూత్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించాలని, గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు గాదారి సంజీవరెడ్డి, తాండా యువకులు గద్దర్, గణేష్, యూత్ సభ్యులు నితిన్, అనిల్, సిద్ధు, దినేష్, సందీప్, అర్జున్, గణేష్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెప్మా రీసోర్స్ పర్సన్లుగా విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు అన్నీ ఇన్ని కావు. ప్రతి పనిలో తమకు భాగస్వాములను చేస్తున్నా నెలవారీగా ఇచ్చే వేతనం ఇవ్వడం లేదని ఆర్పీల సంఘం అధ్యక్షురాలు స్వర్ణలత ఆరోపించారు. మెప్మా ఆర్పీల సమస్యలు పరిష్కరించాలని ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా జరిపి కలెక్టరేట్లోని మెప్మా పీడి రాజేందర్ కు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందుంటున్నామని చెప్పారు. కానీ జీవనం మాత్రం దుర్భరంగా మారిందని ఆర్పీలు ఆందోళన పట్టారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకంలో ఆర్పీల పాత్ర క్రియాశీలంగా ఉందని, కానీ నెలవారీగా రావాల్సిన వేతనం సక్రమంగా రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి మంజుల, కోశాధికారి డి స్వప్న, ఉపాధ్యక్షురాలు ఎస్ రాజమణి, కె స్వర్ణలత,
శోభ, సిహెచ్ స్వర్ణలత, కళావతి, స్వప్న, విజయ, ఆర్పీలు పాల్గొన్నారు. స్వర్ణలత, నేను ఆర్పీల జిల్లా అధ్యక్షురాలిని, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు ఇక్కడ కలెక్టరేట్లో పీడీ గారిని కలవడానికి వచ్చాము. ఎందుకంటే చాలని వేతనాలతో బతుకు వెళ్ళదీయలేక ఆర్పీలమందరము మా గోస చెప్పుకోవడానికి వచ్చాము. రకరకాల సర్వేలను గల్లీలలో తిరుక్కుంటూ ప్రాణాల మీద తెచ్చుకుంటూ సర్వేలు చేస్తున్నాము. ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నాము. ఇక నుంచి అలాంటి సర్వేలు ఇవ్వకుండా మా ప్రతి పనికి తగిన వేతనం ఇవ్వాలని ఈరోజు మేము పీడీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే పీడీ గారు కూడా ఈ విషయాన్ని కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్తున్నారు. చాలామంది ఒంటరి మహిళలుండి, వితంతువులుండి రకరకాల ఇబ్బందులు పడుతూ ఆర్పీలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈ 6,000 జీతం కాకుండా మాకు వేతనానికి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలి అనేసి కనీస గౌరవ వేతనం ఒక 26,000 ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క ఈ డిమాండ్ని పీడీ గారు రాతపూర్వకంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా మళ్ళీ ఒకసారి మేము విన్నవించాము. దానికి సార్ గారు కూడా స్పందించారు. సర్వేల భారం తగ్గించి సంఘాల మీద పని దృష్టి పెట్టేలాగా కూడా మాకు చేయమని కోరాము. పేరు స్వర్ణలత, నేను అరుంధతి SLFకి ఆర్పీగా పనిచేస్తున్నాను. మాకు ఒక 14 మందికి ఆర్పీ వేతనాలు నవంబర్ నెలవి రాలేదు కాబట్టి ఇక్కడ వరకు పీడీ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ మేము కులగణన సర్వే, సమగ్ర కుటుంబ సర్వే చేసిన వాళ్ళకి కూడా రెమ్యునేషన్ ఇంతవరకు రాలేదని చెప్పేసి మా పీడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కమిషనర్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 3-4 రోజులలో అవి కూడా మీ అకౌంట్లలో జమ చేపిస్తామని చెప్పడం జరిగింది. మా ఆర్పీలకి 14 మంది ఆర్పీలకు కూడా ఈ నవంబర్ నెలకు సంబంధించిన ఆర్పీ వేతనం రేపటిలోగా మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క సర్వే చేస్తున్నాము, ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఆ సర్వేలకు సంబంధించిన రెమ్యునేషన్ ఏదన్నా ఉంటే ఇప్పియండి సార్, మాకు కూడా కుటుంబాల్లో చాలా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పడంతో మా పీడీ గారు సానుకూలంగా స్పందించి నేను శ్రీ విఘ్నేశ్వర SLFకి ఆర్పీగా చేస్తున్నాను, వినాయక్ నగర్. ఏం లేదు సార్, మాది ఎన్నో 51 రకాల సర్వేలు ఫ్రీగా చేసినాము. ఒక్క కులగణన సర్వే చేయనందుకే హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేనందుకే మాకు నవంబర్ నెలకు సంబంధించిన వేతనం ఆపేసినారు. మా ఆవేదన ఏంటంటే ఎన్నో రకాల సర్వేలు చేసినాం, మీ ఒక్క సర్వే చేయడం హెల్త్ ఇష్యూస్ ఉండే వల్ల చేయలేకపోయినామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా బాధలను కూడా ఒంటరి మహిళలు ఎంతోమంది ఉన్నారు, ఇంకా చాలని వేతనాలతో బాధపడుతున్నాము. మాకు ఈ ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగిగా సామాన్య జీవితాన్ని వెళ్లదీస్తున్న తనకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఓ యువకుడు వాపోయాడు. తనకంటే అన్ని రకాలుగా ఆస్తులున్నవారు ప్రయోజనాలను పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామ యువకుడు వినోద్ ప్రభుత్వ పథకాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే ఎక్కువ భూమి, కార్లు, బంగ్లా లాంటివి ఉన్నప్పటికీ అలాంటి వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాల లిస్టు గ్రామ వాట్సాప్ గ్రూపులలో వచ్చిన సందర్భంగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ అయ్యుండి ఎలాంటి ప్రభుత్వ పథకాలకు నోచుకొని తనకు ప్రభుత్వం ఎలా విస్తరిస్తుందని ప్రశ్నించారు. అగ్ర కులాల వారికి ఉన్నట్టు భూములు, ఆస్తులు లేని తనకు నిరుపేద పథకాలు వర్తించవా అని తన ఆవేదనను మీడియా ముఖంగా వ్యక్తపరిచారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎవరైతే అర్హులో వారికే ప్రభుత్వ పథకాలు వర్తింపజేసాలో చూడాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు మేష వినోద్ కుమార్, మాది బెజ్జోరా, మాది ఎస్సీ మాల కులము. అయితే నేను ఈరోజు మాకు వివిధ గ్రూపుల వల్ల మాకు ఒక లిస్ట్ వచ్చింది, రేషన్ కార్డుల అర్జీదారులది. అంటే ఎవరైతే ఎలిజిబులో వాళ్ళ లిస్ట్ వచ్చింది. ఇన్ని రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. అది రావడం, ఆ లిస్ట్ చూసి చాలా బాధాకరం వేసింది. ఎందుకంటే దాంట్లో మాలాంటి వాళ్ళ పేర్లు లేకపోను, మిగతా ఎంతోమంది ఎన్నో ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళ పేర్లు రావడము, ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారా VRAలు కానీ VROలు కానీ వాళ్ళ ద్వారా జీతాలు పొందుతున్న వాళ్ళు పెన్షన్లు పొందుతుండడము, వాళ్ళ పేర్లు రావడము, ఇది జరుగుతుంది. ఎంతోమంది ఉన్నారు, విలేజ్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు చాలామందికి వస్తున్నాయి పెన్షన్స్. వాళ్లకు మళ్ళీ రేషన్ కార్డులు కూడా లబ్ధి పొందుతున్నారు. నేను యాక్చువల్గా MBA గ్రాడ్యుయేట్, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కూడా లేదు, మాకు భూములు లేవు, ఏమీ లేవు. నేను ఎన్నోసార్లు అప్లై చేసుకున్నా, నాకు రేషన్ కార్డు రాలేదు. నాకు ఉన్నది కూడా ఇంతకుముందు పాతది క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఈ పారదర్శకంగా జరగలేవు. ఈ రేషన్ కార్డుల లిస్ట్ ఏదైతే వచ్చిందో ఇది పారదర్శకంగా లేదు. దీని మీద సమగ్ర విచారణ జరిపేలా నేను కోరుకుంటున్నాను. ఇది జరగకుంటే ఇంకా పై ఆఫీసర్లను కూడా సంప్రదించడం కూడా మేము రెడీగా ఉన్నాం. దీని మీద మళ్ళీ పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వం భావించి వనరులను సమకూరిస్తే వైద్యుల నిర్లక్ష్యం వల్ల అవి పేదలకు అందడం లేదు.
వారి సొంత క్లినిక్లపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విధులను విస్మరిస్తే చర్యలు తప్పవని బహిరంగంగా హెచ్చరించినా ఫలితం మాత్రం కానరావడం లేదు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా 7 అంతస్తుల అద్దాల మేడ నిర్మించి అధునాతన పరికరాలను సమకూర్చి వైద్యం చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందజేశారు. అవసరమైన మందులను, భోజనాన్ని రోగులకు అందించి అనేక మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి గాడి తప్పిందన్న వార్తా కథనాలు గుప్పమంటున్నాయి. ఒక రోగి ఆసుపత్రికి వస్తే కనీసం స్ట్రెచర్ అందించలేని పరిస్థితి నెలకొంది. వైద్య పరీక్షల కోసం అన్ని రకాల వనరులు ఉన్నా ఇక్కడ సిబ్బంది వైద్యులు అందుబాటులో లేక ప్రైవేట్ వారిని ప్రోత్సహిస్తూ బయటకు పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీపేట మండలం నాలేశ్వర గ్రామానికి చెందిన పేషెంట్ విషయంలో సిబ్బంది వివరించిన నిర్లక్ష్య విధానం సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మెడకు చుట్టుకుంది. మర్నాడే ప్రతిమారాజ్ పుట్టినరోజు వేడుకలు ఆసుపత్రిలోని ఆమె ఛాంబర్లో నిర్వహించడం వివాదాస్పదమైంది. ఆమె మన్ననలు పొందేందుకు సిబ్బంది విధులను విస్మరించి బర్త్డే సెలబ్రేషన్లలో నిమగ్నమయ్యారు. నాలేశ్వర్ పేషెంట్కు కనీస చికిత్సలు చేయకుండా పరీక్షల పేరిట బయటకు పంపడం, పేషెంట్ను భుజంపై ఎత్తుకుని ఇతర ప్రాంతానికి వెళ్లి పరీక్షలు చేసుకుని తిరిగి ఆసుపత్రికి వచ్చినా సిబ్బంది స్పందించకపోవడం వైరల్గా మారింది. దీంతో ఉన్నతాధికారులు ప్రతిమారాజ్పై వేటు వేశారు. ప్రతిమారాజ్ హయాంలోనే సిబ్బంది కోటరీగా మారి ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారన్న విమర్శలున్నాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ పూర్తిస్థాయి పట్టుబించక ముందు వస్తున్న కథనాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారం కాస్త చర్చకు దారితీసింది. గురువారం లోకల్ న్యూస్ ఆసుపత్రిని సందర్శించగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆసుపత్రిలో ఇన్పేషెంట్ గా ఉన్నవారు సేవలు అందక అల్లాడడం కనిపించింది. మాక్లూరు మండలం దాస్ నగర్ సమీపంలో కొండల మధ్య వెలిసిన హాజీ అబ్దుల్ రెహమాన్ సయ్యద్ లాల్షా మౌలా బాబా దర్గా భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోంది. కోరిన కోరికలు తీరడంతో భక్తులు ఉర్సు వేడుకలలో పాల్గొని చాదర్, పూలహారాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిజామాబాద్ నగర శివార్లోని దాస్ నగర్ కొండల మధ్య వెలిసిన దర్గాకు ఎంతో ప్రత్యేకత ఉంది. అన్ని దేవులను సమానంగా భావించే సంస్కృతి ఇక్కడి ప్రజలది. అందులో భాగంగా హాజీ అబ్దుల్ రెహమాన్ సయ్యద్ లాల్షా మౌలా బాబా దర్గా 25వ ఉర్సు ఉత్సవాలను ఘనంగా జరిపారు. నగరానికి చెందిన ఇందిరా ప్రియదర్శిని కాలనీ కెనాల్ కట్టకు చెందిన డి విఠల్ సుశీల నివాసం నుండి బాబా పూజా సామాగ్రిని బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు. దర్గాపై చాదర్ పరిచి పూలమాలను వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద వంటలు చేసి నైవేద్యం చూపించి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని దర్గా దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సక్రమంగా సంక్షేమ ఫలాల అర్హుల జాబితా సేకరణ, అర్హుల ఎంపిక ప్రక్రియ తనిఖీలో సిబ్బందికి కలెక్టర్ సూచన. పసుపు బోర్డు ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను మరవలేం. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేకుండా బోర్డు ప్రారంభ కార్యక్రమం చేపట్టడం తగదని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆగ్రహం. సర్కార్ ఆసుపత్రిలో తీరని సమస్యలు, కొత్త సూపరింటెండెంట్ వచ్చినా అందని వైద్య సేవలు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన, మున్సిపల్ కార్యాలయం ఎదుట మెప్మా ఆర్పీల ధర్నా. పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ శ్రేణుల హర్షాతిరేకలు, ప్రధాని ఎంపీ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.